మిత్రులారా, అందరికీ నమస్తే. మనం పొలిశెట్టి పద్మావతి గారు అడ్వకేట్, ఖమ్మం జిల్లా కోర్టు నుంచి లీగల్ సెల్లో కూడా పనిచేస్తూ ఉన్నారు. మా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వస్తుంది. కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుదామని ఇక్కడికి వచ్చాను. చెప్పండి, భ్రూణ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? దాని మీద ఎందుకు ఇది కంటిన్యూ అవుతూ ఉంది? నేను అంటున్నాను, మగపిల్లలు ఎక్కువ సమానం, ఆడపిల్లలు తక్కువ సమానం అంటాను. కాదంటారా? ప్రస్తుతం ఉన్నటువంటి మన సామాజిక పరిస్థితులలో పిల్లలు అంతే, మగపిల్లలు ఆడపిల్లలు ఏం లేరండి. ఈరోజు అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. ఆడపిల్లలు కూడా మగపిల్లలతో సమానంగా విద్య కానివ్వండి, ఏ రంగంలో కానివ్వండి రాణిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాము. ఇక్కడ స్వేచ్ఛ లేకపోయినా, అవకాశాలు లేకపోయినా ఆడపిల్లలు ఎదిగేవారు కాదు. ఈరోజు ప్రతి రంగంలో ఉన్నత స్థాయిలో ఉన్నారు అంటే ఆడపిల్లలు ఎదిగారు. భ్రూణ హత్యలు అంటారా? భ్రూణ హత్యలు ఎందుకు అంటే ఒక రకమైనటువంటి భయాందోళన. ఆడపిల్లని పుడితే పెంచి చదివి పెళ్లి చేయాలి అనేటప్పటికీ మళ్ళీ అన్ని బాధ్యతలు మగపిల్లాడి కంటే ఆడపిల్ల వాళ్ళ వైపు చాలా బాధ్యతలు మనం చూస్తున్నాం. వీటన్నిటికి కారణం ఏంటంటే పెళ్లికి పెరిగిపోతున్నటువంటి ఖర్చు, చదువుకు అవుతున్నటువంటి ఖర్చు, కట్నాలు, తర్వాత ఆడపిల్లని ఏ రకంగా ఏదైనా అకృత్యానికి గురైతే ఎలా కాపాడుకోవాలనేటువంటిది ఒక ప్రశ్న సమాజంలో ఈరోజు ఉంది. దానికోసం తర్వాత భ్రూణ హత్యలు చాలా వరకు ఏంటి అని అంటే కొన్నిసార్లు వివాహ బంధం లేకుండానే పిల్లలు కలగటం జరుగుతుంది. ఆ పిల్లలు ఎలా వదిలించుకోవాలనేటువంటి సమస్య కూడా వారికి ఎదురవుతుంది. అలాంటి సందర్భాల్లోనే ఎక్కువగా ఈ అబార్షన్లు అనేవి జరుగుతున్నాయి. సమాజం మేల్కోవాలి, కనుక్కోవాలి. ప్రశ్నలు మళ్ళీ అడుగుతున్నాం. మరొక బాల్య వివాహాల మీద చెప్పండి. బాల్య వివాహాలు ఇప్పుడు ఏమి లేవండి. ఒకప్పుడు చట్టం లేకముందు 30% పెళ్ళిళ్ళు ఇప్పటికీ జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా, తెలియజేస్తా ఉన్నాయి. ఏదైనా సరే గవర్నమెంట్ ఒక చట్టం చేయగలుగుతారు, కానీ చట్టానికి లోబడి చట్టాన్ని కాపాడుకుంటూ చట్టాన్ని ఉపయోగించుకుంటూ మనం బ్రతకవలసినటువంటి సమాజం. మనం చట్టం చేస్తే ఎవరో ఒకరు వచ్చి మన ఆపే వరకు మనం బాల్య వివాహం ఆపొద్దు అంటే ఎలా? 18 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వివాహానికి సరైన వయస్సు. చట్ట ప్రకారం కూడా 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహం చేసుకోవడానికి అర్హత వస్తుంది. కాబట్టి ఏంటి అని అంటే 18 సంవత్సరాలు నిండే వరకు ఆగాలి, ఆగిన తర్వాత మాత్రమే వివాహం చేసుకోవాలి. చెప్పండి, ఆడపిల్లలకు చదువులు అవసరం అంటారా? ఖచ్చితంగా అవసరం. ఆడపిల్లలు మగపిల్లలు ఇలా మనం ముందు అసలు మన సమాజం ఈ భావాన్ని వదిలేసేయాలి. ఆడపిల్లలు మగపిల్లలు కారండి, పిల్లలు. ఈరోజు మనం చాలా కుటుంబాలు చూస్తే ఒక్క ఆడపిల్లతోటి ఆగిపోతున్నారు, ఒక్క మగపిల్లగాడితో ఆగిపోతున్నారు. ఇంతకుముందులాగా గత కాలంలాగా 10 మందిని 15 మందిని అలా కనడం లేదు. ఇంకా ఎక్కడుంది? ఆడపిల్లలకి చదివే అవసరమా? మగపిల్లలకి కంపల్సరా? ఇది ఏదీ లేదు. ఎవరైనా సరే ఒకటే, పిల్లలు వాళ్ళు. ఆడపిల్లలు మగపిల్లలు. ముందు మనం ఆ భావాన్ని మన మనసులోంచి తీసేయాలి. నేను మగపిల్లలు ఎక్కువ సమానం, ఆడపిల్ల తక్కువ సమానం అంటాను. కాదంటారా? లేదండి, అలా ఏం లేదు. మనం అదే నేను చెప్పేది, అదే మనం చూసే భావంలో మార్పు రావాలి ఖచ్చితంగా. ఆడపిల్ల అయితే ఒక రకంగా చూస్తాను, మగపిల్లవాడైతే ఒక రకంగా చూస్తాను. ఆడపిల్ల పుడితే నాకు ఈ లాభాలు ఉన్నాయి, మగపిల్లగాని పెంచితే ఈ లాభాలు ఉన్నాయి. ఇలాంటి విధానాలు మనం వదిలేయాలి. ఆడపిల్లైనా మగపిల్లవాడైనా ఈనాటి సమాజంలో ఎవరైనా సమానమే. నా మటుకు నేను మగపిల్లలను అయితే ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో చదివిస్తాను, ఆడపిల్లలను అయితే గవర్నమెంట్ స్కూల్లో పడేస్తాను. ఇక్కడ మీరు గవర్నమెంట్ స్కూల్ని మనం తక్కువ చేయవలసిన అవసరం లేదండి. గవర్నమెంట్ స్కూల్లో ట్రైన్డ్ టీచర్స్, అపాయింటెడ్ అందరూ కూడా వారు ఎంత నిబద్ధతతో ఉంటారో మనం వారి దగ్గరికి వెళ్తే కదా తెలుస్తుంది. మన బిడ్డని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే కదా వాళ్ళు ఎంత సామర్థ్యంతో పనిచేస్తున్నారో ఉపాధ్యాయులు మనకు తెలుస్తుంది. ప్రైవేట్ స్కూలు గవర్నమెంట్ స్కూల్ కాదండి. బిడ్డడి ఎంత సామర్థ్యంతో చదువుకుంటున్నాడు, బిడ్డడి యొక్క సామర్థ్యాన్ని మనం ఏ విధంగా మనం పెంచుతున్నాము, ఎక్కడ చదువుతున్నాం అన్నది ముఖ్యం కాదు, ఎలా చదువుతున్నాం అన్నదే ముఖ్యం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు అపూర్వమైనటువంటి విజయాలు సాధిస్తున్నారు. వారు సాధించలేనిది ఏమీ లేదు. ఆడపిల్ల కాబట్టి ప్రభుత్వ దాంట్లో వేస్తాను, మగపిల్లగాడు కాబట్టి కార్పొరేట్లో చేస్తాను, ఏమీ లేదండి. అందుకోవాలనేటువంటి ధ్యాస, అందుకోవాలనేటువంటి లక్ష్యం ఆడపిల్లకైనా మగపిల్లవాడికైనా ఉన్నప్పుడు చదువుకుంటున్న స్కూల్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవడానికి వాళ్ళకు ఒక దృక్పథం ఉండాలి. కష్టం చేయాలి. ఎదగాలి అన్నా, గెలవాలి అన్నా గతాన్ని మర్చిపోవాలి, బద్ధకాన్ని మర్చిపోవాలి, అర్థమైతే ధైర్యంగా పోవాలి. మేడం చెప్పండి, ఎన్ని మాటలు చెప్తా ఉన్నారు.
ఆడపిల్లలకి ఉద్యోగాలు అవసరం, చదువులు అవసరం, భర్తకు వండి పెట్టేసి పిల్లల్ని స్కూల్కి తయారు చేసి పంపించి ఇంట్లో కూర్చొని నవ్వుకుంటే సరిపోదు కదా? అవసరం అంటారా ఈ నక్కులు మహిళలకి? దయచేసి మిమ్మల్ని ఒక మాట నేను అడుగుతున్నాను. అవసరమా అన్న విషయాన్ని మన సమాజం వదిలేసేయాలి. ఎందుకు అంటే ఆడపిల్లలు, ఆడవాళ్ళు, మహిళలు అందరూ కూడా అంతర్భాగమై ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. అవసరమా అన్న ప్రశ్న అసలు లేనే లేదు. అందరము చేస్తేనే, ఒక వ్యక్తిగా మనం సామర్థ్యంతో ఉంటేనే దేశం కూడా అత్యంత ఉన్నతమైనటువంటి స్థానానికి వస్తుంది. ఏ ఒక్కరితోనో, ఏ ఒక్క సమాజంతోనో, ఏ ఒక్క జెండర్తోనో భారతదేశం అంతా వెలుగొన్నదండి. ఆడపిల్లలు ఇవాళ మీరు చూస్తున్నారు. విమానాలు అసలు చెయ్యని పని ఏంటి అని అడగండి, చెప్పగలుగుతామా? ఏ పని లేదు. అన్నీ చేస్తున్నాం. అన్నీ అంటే లాయర్లు, చదువుకుంటున్నాము, డాక్టర్లు అవుతున్నాము, ఇంజనీర్లు అవుతున్నాము, లాయర్లు అవుతున్నాము, రాజకీయవేత్తలు అవుతున్నారు, ప్రాజెక్టులు కడుతున్నారు, విమానాలు నడిపిస్తున్నారు, నౌకాయానంలో ఉన్నారు, పోలీస్ రంగంలో ఉన్నారు. మీరు ఇవాళ చూస్తే ఒక్క రంగంలో కూడా మహిళ లేదు అని చెప్పడానికి వీలున్నటువంటి రంగం ఏదీ లేదు. ఎందుకు రాకూడదు? ఎందుకు ఎదగకూడదు? ఎందుకు చదువుకోకూడదు? ఎందుకు చేయకూడదు? మేము ఒక ముఖ్య భూమిక పోషిస్తున్నాము సమాజంలో. సమాజము అన్నప్పుడు జెంట్స్, లేడీసు, మగవాళ్ళు, ఆడవాళ్ళు, ఆడపిల్ల, మగపిల్ల ఇది కాదండి. అందరం కలిస్తేనే సమాజం. అందరం సామర్థ్యంతో ఉంటేనే భారతదేశం సామర్థ్యంగా ఉంటుంది. మేడం చెప్పండి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు మంచిదా, కులాంతర వివాహాలు మంచిదా, ప్రేమ వివాహాలు మంచిదా, అరేంజ్డ్ మ్యారేజ్ మంచిదా? ఓకే, వివాహం అనేది చాలా ఈ వ్యవస్థలో చాలా ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి వ్యవహారం. ఒకప్పుడు కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు అనేవి సామాజికంగానే మనం బహిష్కరించినటువంటి సమాజంలో మనం ఉండేవాళ్ళం. కానీ ఈరోజు పిల్లలు ఇంటి నుండి దూరంగా వెళ్ళి చదువుకోవటం, చదువుకున్న తర్వాత ఎక్కడెక్కడో వర్కులు చేసుకోవడం, వాళ్ళకి సామర్థ్యం పెరిగింది. ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, వారికి సామర్థ్యం పెరిగింది. వారి స్వంత నిర్ణయాల్లో ఎవరైతే నాకు భాగస్వామిగా ఉంటారో, నా జీవితం బాగుంటుందో అనే విషయం మీద వాళ్ళకు ఒక అవగాహన, ఒక నిర్ణయం తీసుకునేటువంటి సామర్థ్యంతో పిల్లలు ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే సామాజికంగా వచ్చినటువంటి మార్పులు కొన్ని విషయాలలో మనం ఇంతకుముందు పాటించినటువంటి బహిష్కరణ ఈరోజు లేదు. కాబట్టి వివాహాలు జరుగుతున్నాయి, మతాంతర, కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. అవేమి ఇబ్బందికరమైనవి కూడా కావు. మీకు ఈ సందర్భంలో ఒక విషయం నేనేం చెప్పాలి అంటే, వివాహము కులాంతరమా మతాంతరమా కాదండి ముఖ్యం. వివాహానంతరం వివాహం చేసుకున్న భార్యాభర్తలు ఎలా ఉంటున్నారు అన్నదే ముఖ్యమైన విషయం. మీరు వివాహం చేసుకునే వరకే హిందూ సాంప్రదాయమా, ఈ సాంప్రదాయమా, ఆ సాంప్రదాయమా, లేకపోతే గుళ్ళో చేసుకున్నారా, బళ్ళో చేసుకున్నారా, రిజిస్ట్రేషన్ చేసుకున్నారా అనే సమస్య వస్తుంది తప్ప, వివాహానంతరం భార్యాభర్త ముందున్నటువంటి ఒకే ఒక్క విషయము సమర్థవంతంగా, ఒడిదుడుకులు లేకుండా, ఏర్పాటువాదం లేకుండా, ప్రేమాభిమానాలతోని కాపురాన్ని చక్కదిద్ది కాపురం చేసుకోవడం మాత్రమే మన ముందున్నటువంటి ఒక ముఖ్య వ్యవహారము. ఈ బాధ్యతతో చేసుకోవాల్సినటువంటి కాపురానికి పెళ్ళి ఏ విధంగా జరిగింది అనేటువంటి ప్రశ్న అవసరమే లేదు. ఏ విధంగా జరగనివ్వండి, ఒకసారి భార్యాభర్త అయ్యారు అంటే సామాజిక బాధ్యతతో వారిద్దరూ భార్యాభర్తగా ఉండవలసిందే. దాంట్లో ఎక్కడ కూడా మార్పు కానీ ఇంకొక ఆలోచన కానీ లేదు. ఇది మేడం, గృహహింస అంటే ముఖ్యంగా ఆడవాళ్ళ పేటెంట్ లాగా ఉంది. మగవాళ్ళు కూడా హింసపడతా ఉన్నారు, భార్యాభర్తల సంఘాలు పెడతా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది చెప్పండి. అంటే గృహహింస మీకు చాలా చట్టాలు ఉన్నాయి మన భారతదేశంలో. అనేక చట్టాలు ఉన్నాయి, అనేక సెక్షన్లు ఉన్నాయి. మీరు మిస్యూటిలైజేషన్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కానివ్వండి, 498 కానివ్వండి, మీరు అడుగుతున్నారు. ఎక్కడ కూడా ఒక 324 మిస్యూజ్ కావట్లేదా, ఒక 302 మిస్యూజ్ కావట్లేదా, ఒక 498 మీదే ఎందుకు ఈ సమాజం ఇంత దృష్టి చూపిస్తుంది? మిస్యూజ్ అనేది ఎంతోమంది ఎన్నో కష్టాలు పడితే సమాజం భరించలేనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్న సందర్భంలో రక్షణ లేకపోతే సమాజం ఇన్బ్యాలెన్స్ అవుతుంది, మహిళల్ని కోల్పోతాము. ఇలా మనం కోల్పోతూ పోతే సమాజం ఇన్బ్యాలెన్స్ అవుతుందని చట్టసభల్లో చట్టాలు తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ మనకేమనిపిస్తుందంటే మహిళలు 498ని తర్వాత డీవీసీని మిస్యూటిలైజ్ చేస్తున్నారు అంటారు. ఏదైనా సరే యూజ్ ఉంటుంది, మిస్యూటిలైజ్ ఉంటుంది.
కాకపోతే పర్సంటేజే మనం చూడవలసి ఉంటుంది. మేము కూడా అనేక సార్లు చెప్తూనే ఉంటాము. ఎక్కడ ఉంటుంది అంటే ఈ మాట ఎందుకు వస్తుంది అంటే 498 మిస్యూజు, డీవీసీ మిస్యూజ్ అనేది ఎందుకు వస్తుందంటే, ఒక డీవీసీ పెడితే ఒక భర్త మీద పెట్టరు, ఆడపడుచు మీద పెడతారు, ఆడపడుచు భర్త మీద పెడతారు, తర్వాత అత్తగారి మీద పెడతారు, పెళ్లి కాని ఆడపడుచులు ఉంటే పెడతారు. అలా భర్త కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద కూడా ఈ కేసులు నమోదు చేసేటందుకు అవకాశం ఉంది. అంటే ఏమవుతుంది ఇక్కడ మీరు చెప్పండి, ఒక మహిళకి అన్యాయం జరిగిందంటే ఒక మహిళ మీద కేసు పెడితే తప్ప ఈ కేసుకు అవకాశం లేదు. అందువల్ల మీకు ఎక్కువ మిస్యూజ్ అవుతుంది అని అనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా మిస్యూజ్ లేదు. మీరు గమనించండి, డీవీసీ అనేటువంటి యాక్ట్ వచ్చిన తర్వాత మహిళల్లో ఒక భద్రతా భావం వచ్చేసింది. కొన్ని చోట్ల అవ్వచ్చు, నేను మీ మాటని పూర్తిగా నేను అనడం లేదు, కానీ కంప్లీట్గా మిస్యూజ్ అవుతుందనే మాట మాత్రం కరెక్ట్ కాదు. ఆ రక్షణ ఉండబట్టే ఈరోజు గృహహింసా చట్టంలో షేర్డ్ హౌస్ అని ఇస్తున్నారు. ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, మిస్యూజ్ అవుతుంది అని అంటున్నారు. ఎక్కడైనా ఒక అమ్మాయికి ఆపద వచ్చిందంటే నాకు ఈ దారి ఉంది, నేను ఇలా వెళ్ళగలను అనేటువంటి భరోసా ఎక్కడైనా ఉందా? ఎక్కడుంది? అలాంటి భరోసా ఉంటే తను కన్న బిడ్డల్ని నదిలో వేసో, బావిలో వేసో, ఉరి వేసో, మందు తాగించి ఒక మహిళ ఎందుకు ప్రాణత్యాగం చేస్తుంది? తన ప్రాణత్యాగం చేయడం వేరు, తను కన్న పిల్లల్ని కూడా చంపేసుకుంటుంది దారి లేక. మనం అంత తేలిగ్గా తీసుకోకూడదు, బల్వన్ మరణాలను అంత తేలిగ్గా తీసుకోకూడదు. ఎన్ని కష్టాలు ఉంటే వెళ్ళడానికి, ఒక కడుపులో ఒక ముద్ద తినడానికి దారి లేకపోతే, భరోసా లేకపోతే వెళ్ళిపోతున్నటువంటి జీవితాలను మనం ఎన్నో చూస్తున్నాం. అలాంటి సందర్భాల్లో ఇలాంటి డీవీసీ కానివ్వండి, 498 కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, వారికి ఏమవుతుందంటే ఒక దిక్సూచిలాగా, ఒక ధైర్యంలాగా, నాకేంటి ఇబ్బంది లేదు, ఈ సమస్య వచ్చింది, నేను కోర్టుకు వెళ్తాను, నాకు అక్కడ మనోవర్తి వస్తుంది, నేను కోర్టుకు వెళ్తాను, అక్కడ నాకు షేర్డ్ హౌస్ వస్తుంది, నేను కోర్టుకు వెళ్తాను, నా పిల్లల్ని ఇవ్వడం లేదు, వాళ్ళని తెచ్చుకుంటాను, నా సర్టిఫికెట్స్ ఇవ్వటం లేదు, అవి తెచ్చుకుంటాను, నా బంగారం, నా శ్రీధన. మీరు ఇవే చెప్తున్నారు, మిస్యూజ్ గురించి చెప్తున్నారు. కట్టుబట్టలతో వెళ్ళగొడుతున్నటువంటి కుటుంబాలు లేవా? అందరినీ జనరలైజ్ చేయకూడదు. మగవాళ్ళంతా మంచివాళ్ళు, ఆడవాళ్ళంతా చెడ్డవాళ్ళు, లేదా ఆడవాళ్ళంతా చెడ్డవాళ్ళు, మగవాళ్ళంతా మంచివాళ్ళు. ఇలా మనం మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో జనరలైజ్ చేసి మాట్లాడడానికి అవకాశం లేదు. అందుకే మేము కానీ కోర్టు కానీ ప్రతి కేసుని ప్రత్యేక దృష్టితో చూస్తాము, బేసింగ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమాస్టాన్సెస్. అందుకనే ఏం చూస్తారు మీరు? ఇవాళ చూస్తే మీకు కోర్టుల్లో కూడా ఒక మర్డర్ కేసు ఉంటే దాంట్లో కౌన్సిలింగ్ అనేది ఉండదు. కానీ మీకు డీవీసీ కానివ్వండి, అంటే వివాహ సంబంధమైనటువంటి ఏ కేసులోనైనా కౌన్సిలింగ్ చేసేటువంటి అధికారాన్ని కోర్టు వారికి చట్టం ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇస్తున్నాము? పూర్వాపరాలు తెలుసుకోవడానికి, ఆఫ్ ది బెంచ్ తెలుసుకోవడానికి. మేడం ఎక్స్క్యూజ్ మీ, ఈ చాలా కేసులు దేశవ్యాప్తంగా 40 లక్షలకు పైగా భార్యాభర్తల డైవర్స్ కేసులు కోర్టుల్లో ఉన్నాయి. అది పోలీస్ స్టేషన్ దాకా పరిష్కారం అయ్యి, లేకపోతే పెద్ద మనుషులే కాకుండా 40 లక్షలు ఆఫ్ ద రికార్డెడ్గా కోర్టులలో ఉన్నప్పుడు సమాజ నిర్మాణం అంత ప్రశాంతంగా ఎట్లా జరుగుతుంది? అశాంతితో ఉన్నది సమాజం. ఎందుకు వస్తున్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు? ఏం జరుగుతుంది? భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి ఒకటంటూ కారణం ఉండదండి. ముందు మనుషుల్లో ఓపికలు తగ్గిపోయాయి, తర్వాత స్వేచ్ఛ ఎక్కువైపోయింది, తర్వాత ఇంకొకటి, మీకు ఇంతకుముందు జీవన విధానం ఎలా ఉండేదంటే చాలా సాదాసీదాగా ఉండేది. ఈరోజు ఖర్చు పెరిగిపోయింది. ఖర్చు పెరిగిన దగ్గర నుంచి సంపాదన పెరగాలి. సంపాదన పెరగాలి అనే విషయం చాలా తేలిగ్గా కనిపిస్తుంది, కానీ సంపాదించడం అంత తేలిక కాదు. ఏమవుతుంది? అనేక రకాలుగా రకరకాల వ్యవహారాల్లోకి వెళ్ళిపోతున్నారు భార్యాభర్తలు. అందుకు మేమేం చెప్తామంటే, సాదాసీదా జీవనం. మనం ఎంత ఖర్చు పెట్టగలం, ఎంతలో బతకగలం, ఇది ఖచ్చితంగా మనం కుటుంబాల్లో బేరీజు వేసుకోవలసిందే. ఇక్కడ మీరు ఒక మాట చెప్తాను. ఇంతకుముందు మహిళకు, ఒక తల్లికి కుటుంబం బాధ్యత తప్ప తన సమయాన్ని మొత్తాన్ని తను కుటుంబానికే ఉపయోగించేవారు. ఈరోజు భర్తతో సమానంగా భార్య కూడా బయట సమాజంలోకి వెళ్ళి కష్టపడవలసి వస్తుంది. ఒకసారి ఆడవాళ్ళు కష్టపడటం కోసం, రూపాయి సంపాదించడం కోసం సమాజంలోకి వెళితే ఎక్కడ కూడా ఎగ్జంప్షన్స్ ఉండవండి.
మగవారితో సమానంగా కష్టపడవలసిందే, ప్రతి పనిని నిర్వర్తించవలసిందే. ఎక్కడ కూడా నేను ఆడపిల్లని, నేను 3ంటికి వెళ్ళిపోతా, నేను ఆడపిల్లని, నాకు కొంచెం పని తక్కువ ఇవ్వండి, లేకపోతే నాకు రెస్ట్ ఇవ్వండి, ఇలా అడగడానికి ఎక్కడా లేదు. కాబట్టి ఇవంతా కూడా మనం భార్యాభర్తలు ఒక సమస్య రాకుండా ఒక దిద్దుబాటు చర్యలు ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి. కోఆర్డినేట్ చేసుకుంటూ పనులని మనం చేసుకుంటూ పోతూ మనం జీవనం సాగించినట్టయితే ఇలాంటి వ్యవహారాల్లో కొంత కుదుటపాటు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంకో విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటి అనంటే, మహిళకి సమయం తక్కువైంది, శ్రమ ఎక్కువైపోయింది. తను ప్రకృతి తీసుకోమని చెప్తుంది. నెలసరి వచ్చినప్పుడు మీరు తర్వాత డెలివరీ అయిన సమయంలో ఆడవాళ్ళని రక్తహీనత చాలా సమస్య ఉందమ్మా. రక్తహీనత సమస్యని చాలా మంది మహిళా సమాజం ఒక్క నిమిషం వాళ్ళని ముఖ్యంగా అప్పుడు సమస్య ఉన్నది. మన సమాజం ఎలా చెప్పేది అంటే, నెలసరి వచ్చినప్పుడు కానివ్వండి, మన డెలివరీ అయిన సమస్యలు వచ్చినప్పుడు కానివ్వండి, ఏంటంటే రెస్ట్ ఇచ్చేవాడు. కుటుంబం అంతా తనకి అండగా నించుని తనను చక్కగా రెస్ట్ తీసుకునేటట్టుగా అవకాశం ఇచ్చారు. ఈరోజు మీరు చెప్పండి, ఎంతమంది మహిళలు డెలివరీ తర్వాత నెలసరిలో రెస్ట్ తీసుకుంటున్నారు? రెస్ట్ తీసుకోకపోవడమే కాకుండా అధిక శ్రమ చేయవలసి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? కుటుంబం అప్పుడు బాధ్యతాయుతంగా ఒక మహిళ పట్ల ప్రవర్తించినప్పుడు మహిళ ఇంకా సామర్థ్యవంతంగా సమాజంలో ముందుకు పోవడానికి, ఇంకా శక్తిగా తయారవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఒకరిద్దరు కూడా భార్యాభర్తలు, కుటుంబంలో తల్లిదండ్రి కానివ్వండి, అత్తమామ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అందరూ కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆలోచన చేసినప్పుడు, మహిళ పట్ల బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు రావు. ఏదైనా సమస్య వస్తే అందరూ కూర్చుని మాట్లాడుకునే అలవాటు కూడా కుటుంబాలు చేసుకోవాలి. అదేవిధంగా పిల్లల్ని ఈరోజు ఒక మహిళ జాబ్కి వెళ్తుంది, తను వచ్చే వాళ్ళకి 7 అవుతోంది, బాబు 4 o'clockకి వస్తున్నాడు. బాబు వచ్చి ఆవిడ రావడానికి ఒక 2-3 గంటల సమయం పడుతుంది. ఈ 2-3 గంటల్లో బాబు ఏం చేస్తున్నాడు అన్నది అమ్మకి అవగాహనలో ఉండటం లేదు. అందుకే నేను చెప్తున్నాను, మనం ఈరోజు చదువుకోకపోయినా, ఉద్యోగం చేసుకోకపోయినా, సంపాదించుకోకపోయినా కుటుంబాల్లో బాధ్యతలు నెరవేర్చేటువంటి అవకాశం లేకుండా పోయింది. కంపల్సరీ అయిపోయింది. అప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్పుడే మనం చాలా కాషియస్గా ఉండాలి, అప్పుడే మనం చాలా ఇంకా శ్రద్ధతో ఉండాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి కుటుంబాన్ని. మనం ఎంత సమాజంలో ఏ స్థాయిలో ఉన్నా కుటుంబం కూడా మంచి స్థాయిలో ఉన్నప్పుడే మనం చేస్తున్నటువంటి పనికి, దేశానికి ఉపయోగపడే అవకాశం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. కుటుంబాన్ని ఆగం చేసుకుని ఏ స్థాయికి ఎదిగినా ఉపయోగం లేదు. పిల్లలు బాగుంటేనే అటు భర్తకైనా భార్యకైనా ఇద్దరూ బాగుంటేనే కుటుంబం బాగుంటుంది. ముందు ఇద్దరు కూడా బేషీజాలు వదిలేసేయాలి. బయట వెళ్ళిన దగ్గర మనం ఎన్నో చూస్తుంటాం, అవన్నీ ఇంటికి తీసుకొచ్చి అవి ఇంట్లో మనకు ఉండాలి అని కోరుకోవటం కూడా భర్తకు కానీ భార్యకు కానీ సరైంది కాదు. కుటుంబ క్షేమానికి అది మంచిది కాదు. బ్రతకడం చాలా తేలిక, కానీ ఎదుటివారిలా బ్రతకాలి అన్నప్పుడే సమస్య వస్తుంది.